నమస్తే, వెల్కమ్ టు పిఎస్ టీవీ. తెలుగు భాష కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు గిడుగు రామమూర్తి పంతులని కంఠంనేని రవిశంకర్ పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్, రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిడుగు వర్ధంతి సభ జరిగింది. కళారత్న డాక్టర్ బికే కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కంఠంనేని రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిడుగు భాషా సేవలను కొనియాడారు. ప్రముఖ కవులు డాక్టర్ విడి రాజగోపాల్, మువ్వా శ్రీనివాసరావు, ఫౌండేషన్ అధ్యక్షులు గిడుగు కాంతి కృష్ణ, డాక్టర్ రాధా కుసుమ, కోగంటే ఉషారాణి, పద్మశ్రీలత, రాజరాజేశ్వరి, మారల్ల తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. బికే కృష్ణ రాసిన గిడుగు గీతాలను గోగంటే శాస్త్రశ్రీ పెన్న సౌమ్యులు ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునగ రామ్మోహన్ రావుకు, డాక్టర్ అకిరాజు, సుందర రామకృష్ణలకు గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలతో పాటు 2 రాష్ట్రాల కవులు, కళాకారులకు గిడుగు జాతీయ పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా స్వాతి శ్రీపాద గారు రాసినటువంటి మరొక కథల సంపుటి, కవితల సంపుటి కళలకు కాలం చెల్లింది. కళలకు కాలం చెల్లింది. ఒకసారి దాచుకోండి. ఆమె అద్భుతమైన కవిత్వం అనమాట. తెలుగు రాష్ట్రంలో ఆమె కవిత్వం చదివారంటే మీరు కవిత్వం మెస్మరిజం అనేటువంటి దాన్ని నిజమని అనుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క కవితా సంపుటిని రిలీజ్ చేయాల్సిందిగా మరి కవులను ప్రోత్సహించి ఎంతో మంది ప్రోత్సహించిన తానే 10 కవితా సంపుటాలు రాసినటువంటి గొప్ప కవి మా అన్నగారు వీడి రాజగోపాల్ అన్నగారు. మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి.